this, we emphasize the Purple Clip, the brigades, the champions that is going to empower every woman. Our society and community to help them for screening and early detection. And it's good to call them as the Purple Clip Brigades and the Purple Clip Champions. A heartfelt thank you to all the champions here. Thank you for being a part of it. And thank you to all the dignitaries. ముఖ్యంగా మనకు ఈ టైంలో ఫిజికల్ యాక్టివిటీస్ జనరల్గా చాలా తక్కువగా అయిపోతూ ఉంది, మెంటల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా అయిపోతూ ఉంది. జనరల్గా పబ్లిక్లో యంగ్స్టర్స్లో కూడా బాడీ మీద మనకు ఎక్కువ నిఘా పెట్టుకొని ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ స్పోర్ట్స్ కానీ మనం పెడితే పిల్లలు కూడా అండ్ అడల్ట్స్ కూడా బాగుంటుంది. అట్లాగే మైండ్ ఒక పీస్ఫుల్ మైండ్గా ఉండి యాజ్ టు హౌ టు కీప్ యువర్ మైండ్ కూల్ అని దాని మీద అవగాహన పెట్టుకొని మెడిటేషన్, యోగా అట్లాంటివి, లేకపోతే స్పోర్ట్స్, బుక్ రీడింగ్, లేకపోతే ఏదైనా యాక్టివిటీ మంచి నడిచిన యాక్టివిటీ మంచిగా చేస్తే మైండ్ విల్ బి గుడ్, బాడీ విల్ ఆల్సో బి గుడ్. జనరల్గా మా మైండ్ అండ్ బాడీ సరిగా ఉంటే ఇమీడియట్ ఎన్వైరన్మెంట్ కూడా హ్యాపీగా ఉంటుంది. దీని మీద దిస్ బ్రింగ్స్ అ హోలిస్టిక్ ఒక మంచి సిచ్యువేషన్ ఇస్తుంది, విచ్ విల్ క్రియేట్ అ గుడ్ సిచ్యువేషన్ ఫర్ prevention of cancer and other diseases. Thank you. And we are supporting in doing that kind of activities from Apollo Cancer Hospital. So దీని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కొరకు ప్రతి కాలేజెస్లో అమ్మాయిల్ని అంబాసిడర్గా చూస్ చేసి యాక్టివ్ గర్ల్స్ని ఒక 20 కాలేజెస్ నుంచి యాక్టివ్ గర్ల్స్ అండ్ కాలేజ్ ప్రిన్సిపల్స్ని మేము అపోలో హాస్పిటల్స్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద ఉమెన్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ దర్ హెల్త్ అనే ప్రోగ్రామ్ కింద మా డాక్టర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ వాళ్ళు ఇన్వైట్ చేసి ఒక బ్రిగేడ్ అంటే ఒక అంబాసిడర్స్, ఒక అపోలో ఆర్మీ కింద వీళ్ళు ఉమెన్స్ హెల్త్ని ప్రమోట్ చేయడానికి, ఉమెన్స్ హెల్త్కి సంబంధించినవి ఎలాంటివి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయడానికి కొరకని వాళ్ళందరినీ ఇక్కడ పిలిచి డిగ్నిటరీస్ లైక్ క్రిస్టినా కానీ లాంటి పెద్దవాళ్ళని పిలిచి వాళ్ళకి వాళ్ళ ఏర్పాటు చేసి వాళ్ళందరితో ఫోటో తీసుకోవడం జరిగింది. వాళ్ళని ప్రోత్సహించి ఉత్సాహించి వాళ్ళు మళ్ళీ వెళ్ళి వాళ్ళ కాలేజ్లో అందరికీ హెల్త్ గురించి, ఉమెన్ హెల్త్ గురించి, ఉమెన్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి ఎలాంటి ప్రివెన్షన్స్, ఎలాంటి స్క్రీనింగ్ పద్ధతులు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొరకు వాళ్ళందరినీ ట్రైన్ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ విమెన్స్ డే ఆర్ విమెన్స్ మంత్ సందర్భంగా ఏమన్నా అంటే మీరు ప్యాకేజెస్ లో అంటే స్క్రీనింగ్ ప్యాకేజెస్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ లో ఏమైనా డిస్కౌంట్స్ అట్లా ఏమన్నా ప్రొవైడ్ చేస్తారు? సో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అపోలో హాస్పిటల్లో ఎప్పటి నుంచో ఉంది. అది కాకుండా ఈ ప్రోగ్రాం ప్రకారంగా మేము సబ్సిడైజ్ చేసి 1500 రూపీస్లో ఎనీ ఉమెన్ వాళ్ళకి ఎనీ లేడీ హాస్పిటల్కి వచ్చి 1500 రూపీస్లో హోల్ బాడీ క్యాన్సర్ చెకప్ చేయడం జరుగుతుంది. ఇది చేయడంతో చాలామందికి సిమ్టమ్స్ లేకున్నా కూడా తొలి దశలో మనం క్యాన్సర్ని కనుక్కోవడానికి ఎర్లీ స్టేజ్లో స్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ తొలి దశలో కనుక్కోవడానికి జరుగుతుంది. తద్వారా మనం దాన్ని 100% క్యూర్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ 1500 రూపాయల్లో అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఈ ప్రోగ్రామ్ ప్రకారంగా అనౌన్స్ చేశాం. మ్యామోగ్రాము, అల్ట్రాసౌండ్ అబ్డామిన్, ప్యాప్స్మియర్ అండ్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కాక రక్త పరీక్షలు కూడా దీంట్లో ఇంక్లూడ్ ఉన్నాయి. ఇప్పుడు సార్ ఒక మామూలుగా ఈ మధ్య కాలంలో ఎక్కువ డౌట్ అబౌట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ మీద అంటే వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా దాని మీద చాలా అంటే ఇంతకుముందు కాంట్రవర్సీస్ ఉంది, ఇప్పుడు మళ్ళీ అవి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మీరు అనవసరంగా కాంట్రవర్సీస్ పోవద్దు. క్యాన్సర్ వ్యాక్సిన్ ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్. చిన్న వాళ్ళకి వాళ్ళు పెళ్లి కాకముందు, సెక్షువల్ యాక్టివిటీ కాకముందే మీరు వ్యాక్సిన్ తీసుకుంటే 99% మేము దాని మీద రీసెర్చ్ కూడా చేసాము, 99% మీకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఓవరాల్గా విమెన్ క్యాన్సర్స్ ప్రివెంట్ చేయాలి అంటే రాకుండా విమెన్ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ ఎట్లాంటి ప్రికాషన్స్ ఉంటాయి? ముఖ్యంగా చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి బ్యాలెన్స్ డైట్ అంటే మోర్ ఆఫ్ వెజిటేరియన్స్ అండ్ ఫ్రూట్స్, లెస్ ఆఫ్ నాన్ వెజిటేరియన్, గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ 40-50 minutes, ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్ మీరు అలవాటు చేసుకుంటే, స్మోకింగ్ అనేది లైఫ్లో ఎప్పుడు తీసుకోకుంటే తప్పనిసరిగా మీరు క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా మంచి ఎక్సర్సైజ్ చేయగలిగితే
మీకు మెన్స్ట్రల్ సైకిల్ అరౌండ్ 13-14 years రావడం జరుగుతుంది. అలాగే ఎర్లీ మ్యారేజ్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 25 అండ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 30 ఒకవేళ ప్రెగ్నెన్సీ చేయగలిగితే కూడా మీరు బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి, యూట్రైన్ క్యాన్సర్ లాంటివి ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. ఫ్యామిలీకి కూడా మీరు ఒక సజెషన్ ఇవ్వండి సార్. యాక్చువల్లీ అంటే ఫ్యామిలీ సపోర్టే మెయిన్ కదా విమెన్ హెల్తీగా. సో ఫ్యామిలీ అనగానే ముఖ్యమైన మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యామిలీ ఇస్ ఎ మదర్, వైఫ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యామిలీ. సో తను ఆరోగ్యంగా ఉంటే ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటుంది. తన ఆరోగ్యం చాలా ముఖ్యమని ఈ ప్రోగ్రాం ద్వారా మళ్ళీ చెప్పాము. వాళ్ళు దాన్ని సెల్ఫ్ ఇంట్రెస్ట్ కానీ సెల్ఫిష్ అని అనుకోకూడదు. వాళ్ళ ఆరోగ్యం బాగుంటేనే పిల్లల్ని బాగా చూసుకోవచ్చు, హస్బెండ్ని బాగా చూసుకోవచ్చు, వాళ్ళు యథాప్రకారంగా ఆఫీస్కి వెళ్ళొచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. సో వాళ్ళ ఆరోగ్యం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోరోవర్ ఈ ఉమెన్ క్యాన్సర్స్ అన్నీ చాలా క్యూరబుల్ క్యాన్సర్స్ కనుక ఎర్లీ సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయకుండా పిల్లలు ఎగ్జామ్స్ అయిన తర్వాత చూసుకుందాము, ఈ పని అయిన తర్వాత చూసుకుందాం అనే ఆలోచన లేకుండా ఎలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఎంబడే మీరు త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సిమ్టమ్స్ ఎందుకు వస్తున్నాయని తెలుసుకోవడము, చిన్నపాటి పరీక్షల ద్వారా మనం ఎర్లీ క్యాన్సర్ డిటెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. తద్వారా మీరు తొందరగా క్యూర్ అయిపోతారు, మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ కూడా బాగుంటారు. సో వరల్డ్ ఉమెన్స్ డే ఉద్దేశించి ఈరోజు అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు టుగెదర్ ఫర్ హర్ అనే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎర్లీగా మనం క్లిప్ చేయొచ్చు అని తెలియడానికి పలు కాలేజ్ అమ్మాయిలను ప్రొఫెసర్స్ వాళ్ళ టీచర్లని ఇవాళ పిలిచి వాళ్ళకి క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ ఎలా చేయాలి, క్యాన్సర్ రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి అని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తద్వారా వాళ్ళు మళ్ళీ కాలేజ్కి వెళ్ళి మిగతా స్టూడెంట్స్కి, మిగతా టీచర్స్ కూడా వాళ్ళే బ్రిగేడ్స్ ఒక గ్రూప్ తయారు చేసి వాళ్ళంతకు వాళ్ళు మళ్ళీ మిగతా వాళ్ళకి ట్రైన్ చేయవచ్చు. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలి, ఎలా డిటెక్ట్ చేయాలి, క్యాన్సర్ స్క్రీనింగ్ ఎప్పుడు చేయించుకోవాలి, ఇవన్నీ తెలియజేయడానికి కొరకు మేము ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. మోర్ దెన్ 100 people హ్యావ్ కమ్. అది కాకుండా ఒక ప్యానల్ డిస్కషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి క్రిస్టినా గారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విజయ్ కుమార్ గారు, ఒక క్యాన్సర్ సర్వేవరు పద్మశ్రీ ఆనంద శంకర్ గారు, అలాగే 2 డాక్టర్లు, వీళ్ళందరితో ప్యానల్ డిస్కషన్ చేయడం జరిగింది. తద్వారా వీళ్ళందరికీ క్యాన్సర్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఎలా స్క్రీన్ చేయొచ్చు, ఎలా ట్రీట్ చేయొచ్చు అని తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.